హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తోటకూరని బాయిల్ చేసి మిక్సీ పట్టుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, ఉప్పు, కారం వేసి ఇలా కేక్ లాగా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేపుకోవాలి. వేగిన దీనిలోకి కరివేపాకు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన ఈ టమాటాల్లోకి మనం తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక మనం వేపుకున్న తోటకూర ముక్కల్ని ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ పప్పుచారుతో, రసంతో చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.